తెలుగుదేశం పార్టీలో ఏం జరుగుతుందో తెలుగుదేశం పార్టీ వారికి అర్థం కాని ఒక అయోమయ స్థితి. ఎంపీలను ఎమ్మెల్యేలు లెక్క చేయడం లేదు, ఎంపీలను నియోజకవర్గాల్లోకి రానివ్వడం లేదు. చాలా రోజులుగా జరుగుతున్నటువంటి తతంగం ఇది. అధిష్టానానికి ఎంపీలు ఫిర్యాదు చేసినా అధిష్టానం ఈ విషయంలో జోక్యం చేసుకోలేదు, ఎంపీల సమస్యను తేల్చలేదు. కానీ ఇప్పుడు తాజాగా ఒక ఎంపీ ఎమ్మెల్యే మధ్య జరిగినటువంటి అంశం తెర మీదకి వచ్చింది, రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఒక ఎమ్మెల్యే ఎంపీని తన నియోజకవర్గంలో పనులు చేయకుండా అడ్డుకుంటున్నారన్నది జరుగుతున్నటువంటి ప్రచారం. రైల్వే వర్కులు చేయాలంటే తనకు కమిషన్ ఇవ్వాలని సదరు ఎమ్మెల్యే ఆ ఎంపీని డిమాండ్ చేస్తున్నారట. ఆ ఎంపీ ఈ విషయాన్ని అధిష్టానానికి ఫిర్యాదు చేశారట. జోక్యం చేసుకున్నా సరే ఎమ్మెల్యే అధిష్టానం మాట వినడం లేదట. ఇది జరుగుతున్నటువంటి ప్రచారం. ఎమ్మెల్యే ఎందుకు వినడం లేదు మాట అధిష్టానం చెప్పినా సరే? అధిష్టానం అంత లోకువ అయిందా? అధిష్టానం అంటే భయం లేదా? అధిష్టానం చెప్పినా సరే ఆ ఎమ్మెల్యే సొంత పార్టీ ఎంపీని నియోజకవర్గంలో పనులు చేయనివ్వడం లేదా? పనులు చేయకపోతే తనకు వదిలేసి వెళ్ళమని మాట్లాడుతున్నారా, బెదిరిస్తున్నారా? ఇది జరుగుతున్నటువంటి చర్చ. ఒక నియోజకవర్గంలో దాదాపు 7 కోట్ల రూపాయల రైల్వే వర్కులు వచ్చాయట. అందుకు సంబంధించి 10% దాదాపు 70 లక్షలు తనకు కమిషన్ ఇవ్వాలని సదరు ఎమ్మెల్యే డిమాండ్ చేశారన్నది జరుగుతున్నటువంటి ప్రచారం. ఆ ఎమ్మెల్యే డిమాండ్ను అధిష్టానం దృష్టికి తీసుకువెళ్తే అధిష్టానం జోక్యం చేసుకుంటే అధిష్టానం చెప్పినా సరే ఆయన వినడం లేదట. నా నియోజకవర్గానికి నేనే అధిష్టానం, నా నియోజకవర్గంలో ఎవరి మాట వినను, ఎవరి జోక్యాన్ని సహించను అన్న విధంగా ఆ ఎమ్మెల్యే తీరు ఉందని తెలుగుదేశం పార్టీ నాయకులే వాపోతున్నారు. నియోజకవర్గాల్లోకి ఎమ్మెల్యేలు ఎంపీలు రానివ్వడం లేదు. అదే సమయంలో ఇప్పుడు వర్కులు చేసుకుంటామన్నా చేసుకొనివ్వడం లేదు. ఇవేమి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన కాంట్రాక్టులు కాదు, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన రైల్వే కాంట్రాక్టు. రైల్వే కాంట్రాక్టును ఎంపీ చేసుకుంటానని మాట్లాడితే ఎమ్మెల్యే కమిషన్ అడగడం ఎంత విడ్డూరమని సదరు ఎంపీ వాపోతున్నారు అధిష్టానం వద్ద. అధిష్టానం మాత్రం ఆ ఎమ్మెల్యేకు నచ్చజెప్పలేక ఈ ఎంపీకి ఏం సమాధానం చెప్పలేక తప్పించుకు తిరుగుతోందని రాజకీయ వర్గాల్లో ఉన్నటువంటి ప్రచారం. ఎమ్మెల్యే ఎంపీ పట్ల ఈ విధంగా వ్యవహరించడం పట్ల సొంత పార్టీలోనే వ్యతిరేకత మొదలైంది. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే ఎంపీని ఈ విధంగా ట్రీట్ చేస్తే సామాన్య కాంట్రాక్టర్లను ఏ విధంగా ట్రీట్ చేస్తారు? సామాన్య కాంట్రాక్టర్లు ముందుకు వచ్చి కాంట్రాక్టులు చేసే పరిస్థితి ఉంటుందా? పనులు పూర్తి చేసే పరిస్థితి ఉంటుందా? కనీసం టెండర్లలోనైనా పాల్గొంటారా? ఈ విధంగా ఎమ్మెల్యేల వ్యవహార శైలి ఉంటే ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి జరుగుతుందా? అన్ని పనులు ఎమ్మెల్యేలు ఎంపీలే చేయలేరు కాబట్టి అందుకు కాంట్రాక్టర్లను పురమాయిస్తారు. కాంట్రాక్టర్లు ఎంతో కొంత లాభంతో ఆ పనులను పూర్తి చేస్తారు. కానీ ఇప్పుడు కాంట్రాక్టర్ల పరిస్థితి అధ్వానంగా తయారైపోయింది. కాంట్రాక్టర్లు ముందుకు వచ్చే పరిస్థితి లేదు. ఎమ్మెల్యేలు ఈ విధంగా వ్యవహరిస్తూ ఉంటే కాంట్రాక్టర్లు ఎలా ముందుకు వస్తారు? అందుకే ఎంపీలే కాంట్రాక్ట్ చేసుకునే పరిస్థితి వచ్చింది. ఎంపీనే కాంట్రాక్ట్ను తీసుకొని రంగంలోకి దిగారు. అయితే ఆ ఎంపీకి కూడా ఎమ్మెల్యే అడ్డుపడడం, కమిషన్ అడగడం, లేదంటే వెళ్ళిపోమని హుకుం జారీ చేయడం, తానే చేసుకుంటానని మాట్లాడడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఆంధ్రప్రదేశ్లో ఈ పరిస్థితికి కారణం ఏంటి? అధిష్టానం చెప్పినా ఎందుకు ఎమ్మెల్యే మాట వినడం లేదు? సీనియర్ ఎమ్మెల్యేగా ఆయనకు ఇవన్నీ తెలియదా? ఆ ఎమ్మెల్యే తీరును ఎందుకు అధిష్టానం ఇంకా సహిస్తోంది? ఆ ఎమ్మెల్యే తీరు ఈ విధంగా ఉంటే అధిష్టానం ఎందుకు సీరియస్ గా తీసుకోవడం లేదు? ఎందుకు హెచ్చరిక జారీ చేయడం లేదు? ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్న ప్రశ్న రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఇదే విధంగా కొనసాగితే రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందా? పనులు చేయడానికి కాంట్రాక్టర్లు ముందుకు వస్తారా? పార్టీలో ఉన్నటువంటి ఎంపీకే ఈ పరిస్థితి ఉంటే, ప్రభుత్వంలో ఉన్న ఎంపీకే ఈ పరిస్థితి ఉంటే ఇక సామాన్య కాంట్రాక్టర్ల పరిస్థితి ఏంటి? కాంట్రాక్టర్లు ముందుకు వస్తారా అన్నది ప్రశ్న. కాంట్రాక్టర్లు ముందుకు రాకపోతే రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందా అన్నది ప్రశ్న. ప్రభుత్వం టెండర్లు పిలుస్తుంది, టెండర్లలో పాల్గొనడానికి కాంట్రాక్టర్లు రాకపోతే ఎమ్మెల్యేల వ్యవహార శైలి వల్ల ఇక ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి నత్తనడకన సాగడం కాదు, పడకేస్తుంది. ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి అన్నది సాధ్యం కాదు. ఈ కాంట్రాక్టర్ల వ్యవస్థను ఈ విధంగా బెదిరించడం కారణంగా, ఎమ్మెల్యేల వ్యవహార శైలి కారణంగా ఆ వ్యవస్థ మొత్తం పూర్తిగా ఈ కాంట్రాక్టులను చేసే పరిస్థితి లేకుండా పోతుంది. ఈ కాంట్రాక్టులు పూర్తి చేయలేక మధ్యలో వదిలేసే పరిస్థితి ఉంటుంది. కాంట్రాక్టులను అసలు ముట్టుకోవడానికి కూడా ఆసక్తి చూపనటువంటి పరిస్థితి ఉంది. ఈ విధమైనటువంటి పరిస్థితిని తెలుగుదేశం పార్టీ అధినేత ఊహించగలగాలి, అర్థం చేసుకోవాలి. ఎమ్మెల్యేల వ్యవహార శైలి పైన చర్యలు తీసుకోవాలి. సొంత పార్టీ ఎంపీకి ఈ విధంగా జరుగుతుంటే ఏమాత్రం పట్టించుకోకపోవడం భావ్యం కాదు. ఒకవేళ అధిష్టానం జోక్యం చేసుకున్న మాట వినడం లేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆ ఎమ్మెల్యే చేయి దాటిపోయాడని అర్థం చేసుకోవచ్చు. అధిష్టానాన్ని ఏమాత్రం లెక్క చేయడం లేదని అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి ఒక పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉందంటే
ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి పరిపాలన సాగుతుందో అర్థం చేసుకోవచ్చని చాలామంది కాంట్రాక్టర్లు మాట్లాడుతున్నటువంటి ఒక పరిస్థితి.